నమస్తే అండి. నమస్తే అండి. ప్రొడ్యూసర్ చిట్టిబాబు వీడు అసలు సంబంధం లేని విషయాల్లో ఏలిపెట్టి గెలికి వాసన చూసుకుంటా ఉంటాడు. ఈయన మాటలు అసలు ఎందుకు ఎవడి మీద ఏడుస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కాదు. ఎవరి మీద ఏ టైంలో ఏడుస్తాడో, ఎందుకు ఏడుస్తాడో ఎవరికి అర్థం కాదు. చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటాడు. మరి నాకైతే తెలియదు ఏ సినిమాలు తీశాడో, అసలు ఈయన నిజంగా సినిమాలు తీశాడా. ప్రొడ్యూసర్ అంటాడు, నటుండి కూడా అంటాడు. ఈయనైతే నేను ఎక్కడా చూడలేదు, మరి నాకు ఎప్పుడు కనపడలేదు. మరి మన ప్రేక్షకులు చెప్పాలి, ఈయన ఎక్కడన్నా చూసారా, ఈడు ఎక్కడన్నా కనిపించాడా, సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఏదైనా సినిమాలు తీశాడా, మన ప్రేక్షకులు చెప్పాలి మనకి. వీడు మెగా కుటుంబం మీద ఏడుస్తున్నాడు. ఇప్పుడు వీడు ఏడుస్తూనే ఉంటాడు, ఎందుకంటే వీడు జగన్మోహన్ రెడ్డిని మోస్తూ ఉంటాడు కదా, అందుకని మెగా కుటుంబం మీద ఏడుస్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి వీడి మాటలు. చిరంజీవి వాళ్ళకి పని చేయటం వల్ల చిరంజీవి ఎందుకంటే ఏమీ లేదు, ఎలాగో మోడీ వస్తున్నాడు తేదలు, సో మనం మోడీ బీజేపీతో కాస్త సన్నిహితంగా ఉన్నట్టు ఉంటే రేపు ఇంకే రావాల్సిన వాళ్ళు వచ్చే అవార్డులు ఏమన్నా ఉంటే రావాల్సిన మనకి ఈ స్టేజ్లో మిగిలిన స్టేజ్లో మనకు అదే కదా, ఆ అవార్డు ఈ రివార్డు వాటి కోసం అది వస్తుంది, కేంద్రం నుంచి పొందాల్సినవన్నీ పొందొచ్చు. కనుక అవార్డులు వస్తాయని చిరంజీవి బీజేపీకి సపోర్ట్ చేశాడని అంటున్నాడు. అసలు ఒక్క ప్రశ్న నేను సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఎవరండి? చిరు బాలయ్య. వాళ్ళే కదా టాప్ హీరోస్ తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు ఎంతమంది వచ్చినా వీళ్ళే ఐకాన్ స్టార్స్. 30-40 ఏళ్ళ నుంచి అదే పేర్లతో కంటిన్యూ. బాలయ్య బాబు 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. రీసెంట్గా ఆయన కార్యక్రమం కూడా జరిగింది, 50 ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని. చిరంజీవి, బాలయ్య వీళ్ళు అవార్డులు ఏమన్నా వీళ్ళకి కరువు అండి? అవార్డులకి ఏమైనా వీళ్ళు తక్కువ, వీళ్ళకి ఏమైనా అవార్డులు? బాలకృష్ణ గారు అనుకుంటే అందరికంటే బెస్ట్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా ఇవాళ. అటు కేంద్రంలో కావచ్చు, ఇట్లు టీడీపీ కావచ్చు, స్వయాన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఒక్క నిమిషం పని సార్ ఆయన అనుకుంటే నిజంగానే వీళ్ళే కన్నా చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈ యొక్క అవార్డుల కోసం పాకులాడేవాళ్ళు అయితే, నువ్వు చెప్పిన ఆయనకి ఆయన ఎవరో ముందు చెప్పి మీరు అన్నారు కదా, పేరు చిట్టిబాబు చెప్తా, ఎవరికి తెలియదు ఎవడో కూడా. మీరు చెప్తా ఉంటే అది ఏదో కొత్తగా ఎవరో అనుకుంటారో, అందుకు మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. పైనంతా జుట్టు పోయి చెవులు కాడ మర్రి చెట్లు అలా ఇంత దూరం అయ్యి ఊగులాడించుకుంటూ ఉంటాడు కదా సార్, బొచ్చు మర్రి చెట్టు ఊడల్లాగా ఆయన చిట్టిబాబు. చూస్తాను ఇంకా ఆటోమేటిక్గా టీవీలో కనిపిస్తూనే ఉంటాడు సార్. ఆయన తీసింది 3 సినిమాలు, ఆ సినిమాల పేర్లు ఏంటియో కూడా తెలియదు, కానీ ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ ఆయన అన్నట్టు అవార్డుల గురించి విషయానికి వస్తే, చిరంజీవి గారు ఈ మధ్య ఆయన వేసిన డ్యాన్స్ మూమెంట్లో గాను వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో వచ్చాను లేదు సార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో వచ్చాను. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బీజేపీ మేనేజ్ చేసే అంత శక్తి ఉండదు సార్ బీజేపీకి. ఎవరికి ఉండే పరిధి వాళ్ళకు ఉంటుంది, నువ్వు తోపోయిదే కావచ్చు కాక. ఆ అవార్డే వచ్చినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవి ఇంకా ఆయన చేయని సేవలు ఏమైనా ఉన్నాయి సార్. బ్లడ్ బ్యాంక్ పెట్టినాడు, ఐ బ్యాంక్ పెట్టినాడు చిరు గారు. తోచినంత సాయం ఆ వరదలు వచ్చినప్పుడు మనకు కనిపినట్టు ఎంతో సాయం చేస్తూ ఉంటాడు, అన్ని పేపర్లో వచ్చి కనిపించే విధంగా. అంతెందుకు సార్, మొన్న కేరళలో ఆ వరదలు వచ్చి అంత జరిగితే ఉన్న పలంగా చిరంజీవి గారు పోయి అడిపోయి మళ్ళీ ఫండ్ ఇచ్చేసి వచ్చారు. అంటే ఆడ సిపిఎం వాళ్ళు ఉంటారు కేరళలో, వాళ్ళకు బీజేపీకి ఏమి కాంటాక్టు, ఏమి టచ్ అని అంటే ఆడ లంచం ఇచ్చి వచ్చాడా సిపిఎం వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నాడు సార్ అసలు ఆయన. మొన్నటిదాకా ఆయన బీజేపీని మోసాడు సార్. ఆయన బీజేపీ చిట్టిబాబు ఆయన మళ్ళీ బీజేపీ మొన్నటిదాకా బీజేపీని పొగుడుతూ ఉన్నాడు. శుద్ధపోస మాటలు మాట్లాడతాడు. మరి ఇప్పుడు గతంలో ఆయన చూసినట్లయితే సైలెంట్ మోషన్లో ఇటు బీఆర్ఎస్కి వైసీపీకి మోసేవాడు, ఏం మోయాలో ఈ మోసేవాడు. అప్పుడప్పుడు 3 వచ్చినప్పుడల్లా పబ్లిక్ వచ్చి చుట్టాలు అవి పెట్టి మాట్లాడేవాడు. ఆ రెండింటిని పొగుడుతా ఆయన వల్ల 3 ఓట్లు ఇరు పార్టీలకు కూడా రావు. ఆయన ఏమని లేకపోతే నీకు నచ్చింది చేయరా స్వామి ఆయన వదిలేశారు, గాలికి వదిలేశారు. చిరంజీవి గారు పైన పడినాడంటే అది అంటే పేపర్లో పడాలా, టీవీలో పడాలా, ఆయన తాపత్రయం అనేది తగ్గలా. అందుకైతే ఆయన అయితే పొగడొచ్చు, పెన్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుతున్నారండి, చాలా టిపికల్ ఇష్యూ, అల్లు అర్జున్ గారి విషయం. అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి కుట్ర అంట ఇది. ఒక్కసారి వాడి మాటలు వినిపిస్తాను చూడండి. దాని గురించి చర్చ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఓవైసీ ఏదో అన్నాడంట, అడిగాడంట. దానికి ఓవైసీ ఒక సన్న వెధవ. ఓవైసీ అనేవాడు 24 గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే హిందువులే లేకుండా చేస్తానన్నవాడు. వాడేదో అన్నాడట, ఆ మాటకి రెస్పాన్స్ అయ్యి పచ్చి అబద్ధాన్ని
ఎన్ని అబద్ధాలంటే ఆయన చెప్పిన దాంట్లో 10:45కి చనిపోయారని చెప్పాము, ఆయన వెళ్ళలేదు. 10:45 కాదు సరిపోయింది, తేల్చింది రాత్రి 2:30-3కి చనిపోయినట్టు అఫీషియల్గా తేల్చారు. అప్పుడు ఫాదర్గా ఆయనే టీవీలో చెప్పాడు, నాకు 2:30-3కి చెప్పారు సరిపోయినట్టు, 2:30కి డౌట్ చెప్పారు, 3కి కన్ఫర్మ్ చేశారు. ఆఫ్టర్ ఆల్ దేర్ ఎంప్లాయీస్, దేర్ నాట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు కదా, దేర్ వాళ్ళు యువర్ యూనిఫామ్ డ్రెస్ ఆఫీసర్, ఇక జస్ట్ పుల్ దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్. వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కాదు, ఊరుకున్నారు కదా. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ క్వశ్చన్స్ అనవసరంగా, అంటే ఒక అబద్ధాల చిట్టాన్ని తయారు చేసి మా ఆఫీసర్ చెప్పారు, వెళ్ళటానికి ఆ బౌన్సర్స్ అడ్డుకున్నారు, ఎవరిని ఇవ్వలేదు. ఎవరు చెప్పారు? చెప్పినట్టు ఆధారం లేవు. వెళ్ళదంటే బౌన్సర్లు అడ్డుకున్నారు అనే మాటకు అర్థం లేదు. బౌన్సర్లు ఎవరు అడ్డుకుంటానికి? అడ్డుకుంటే మీరెలా, మీ ఆఫీసర్లు ఎలా ఆగారు అంటే అర్థం చేతగానే ఆఫీసర్లా. ఇవన్నీ ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఆయన అంటే 18 రోజులు పట్టింది. 4వ తారీఖు జరిగితే 18వ తారీఖు దాకా ఒక హెల్త్ మినిస్టర్ కానీ, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఒక ఉమెన్ చేశారు. మొదటి రోజే 5 కోట్లు ఇవ్వాలి, గడిచి 2 కోట్లు ఇవ్వాలి, లేకపోతే మేము అంత చూస్తాం, అది చేస్తాం, తీసుకుపోతారు. ఈ స్టేజ్లో ఆ స్టేజ్లో అల్లు అరవింద్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి, అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఒక రాణా వచ్చాడు అనుకో, జనాన్ని కంట్రోల్, మీరు ఇక్కడే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు, అక్కడేం కంట్రోల్, అక్కడ హాస్పిటల్లో ఇంకా పేషెంట్ ఉంటారు, బయట పేషెంట్ ఉంటారు, వాళ్ళందరినీ ఎరగడంలో పెట్టం కాదు. అందుకని ఆర్టిస్ట్ వెళ్ళలేదు. అప్పటికి జగపతి బాబు వెళ్ళాడు. జగపతి కనుక ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాకండి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వెళ్ళలేదు, కలవలేదు అంటారు. ఏంటి నంబర్కి జరగలేదు, ఏదో జరిగింది అనుకోకుండా పూట ఉండాల్సి వచ్చింది ఆ జైల్లో. కనుక అలాంటి ఆ కుటుంబంలో పుట్టి అల్లు రావడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర అని చెప్తున్నాడు ఈయన. అసలు సిగ్గుందా ఆయనకి? బీఆర్ఎస్ వాళ్ళని అడిగినా కానీ, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుదాం అనుకో, హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్వయాన 40 మంది అయినా, 100లో 40 మంది అయినా అక్షరాల అల్లు అర్జున్ తప్పు అంటాడు. ఇట్టాట్లు పన్ను చేసే సార్. మొన్నటిదాకా అల్లు అర్జున్ మోసారు వైసీపీ వాళ్ళు. మోసి అల్లు అర్జున్ ఎప్పుడైతే చిరంజీవి గడప దొక్కినాడో ఆ రోజు నుంచి అల్లు అర్జున్ తిట్టడం మొదలుపెట్టినారు. ఇది ఒక సైకోయిజంలో భాగము. ఈయన మాట్లాడే విషయానికి వస్తే పెద్ద రాజకీయమే ఎత్తుకున్నాడు తలకి. ఓవైసీ అంటున్నాడు, ముస్లింలు అంటున్నాడు, హిందువులు అంటున్నాడు. అంటే హిందూ ముస్లిమ్స్ మధ్యన చిచ్చు పెట్టడానికి చేస్తున్నాడు ప్రయత్నం. ఈయన మాటలు పట్టించుకుంటే ఇంకెంతైనా గొడవలేక సార్. ఇట్టోళ్ళని మొన్న ఆయన పేరు మర్చిపోయినా సార్. ఇప్పుడు ఈడి మాటలు ఎవడో ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అన్న మాటలకి ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలు అయితే హైదరాబాద్లో అటు కాంగ్రెస్ బయటకు వస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టి. బీజేపీ బయటకు వస్తుంది. వీళ్ళ మధ్య కొట్లాటలో బీఆర్ఎస్ వాళ్ళు చలిగాల్చుకుంటారు. ఇది ఈయన ప్రయత్నం మన స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అల్లు అర్జున్ని, కానీ ఇది ఒక హిందూ ముస్లిమ్స్ మధ్యన చిచ్చు పెట్టడానికి చేసిన కుట్రలో భాగంగా ఈయన అరెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు 100% చేయొచ్చు సార్. నేను ఆయన పోలీస్ ఆఫీసర్ పేరు మర్చిపోయినాను, హైదరాబాద్ సిపి అయిన మీడియా పరంగా మాట్లాడినాడు. అల్లు అర్జున్ గారు కాదు, ఇంకొక ఎంపీ కాదు, ఎవరినైనా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేడు. చట్టం దానిపైన చేసుకోవాలా. ఇంకొకసారి ఇట్లా పిచ్చ మాటలు మాట్లాడితే మ్యాటర్ వేరే విధంగా ఉంటుంది. ఆయన ఆల్రెడీ క్లారిటీగా మీడియా పరంగా చెప్పినాడు. అయినా వీళ్ళ ప్రయత్నం ఏంది, అల్లు అర్జున్ స్టేషన్కి ఎత్తుకొని పోవాలా, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వాలా. ఇట్లాంటి మాటల వల్లే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చింది ఇట్లాంటి ఏది నిజం ఏది అబద్ధం అని. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మళ్ళీ అల్లు అర్జున్ వచ్చి మళ్ళీ మాట్లాడినాడు. అది పబ్లిక్లో డైవర్షన్ వచ్చేసింది. ఏ రోజు మీడియా ముందుకు వచ్చి అంతగా క్షుణ్ణంగా మాట్లాడాల్సిన పనిలే. మీడియా ముందుకు వచ్చి మాట్లాడి జడ్జ్ యువర్ సెల్ఫ్ అని ఒక క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో సహా ఏ నిమిషానికి ఏమైంది, అల్లు అర్జున్ పోయినప్పుడు ఏమైంది, వాళ్ళ కొడుకులు ఏ టైంకి వచ్చారు, వాళ్ళ కూతురు ఏ టైంకి వచ్చారు, క్లారిటీగా పోలీసు వాళ్ళు పబ్లిక్ వ్యక్తపరచుకోవాల్సి వస్తుందంటే చట్టం పరిధిలో ఉన్నా కూడా ఆ స్థితి ఇట్టోళ్ళు కల్పించారు. ఈయన ఇంకా రేవంత్ రెడ్డిని ఇప్పుడు బెదిరిస్తున్నాడు. మీకు అవసరం లేదంటే చెప్పండి, మేము ఆంధ్ర వెళ్ళిపోతాం అంటున్నాడు. ఈ చిట్టిబాబు తెలంగాణలో ఉంటే ఏంటి, ఆంధ్రాలో ఉంటే ఏంటండి? ఎవరిని బెదిరిస్తున్నాడు ఏంటి? ఆంధ్ర వచ్చి ఈడు సినిమాలు తీస్తాడా? అసలు ఎప్పుడు సినిమాలు తీశాడు, ఏ సినిమాలు తీశాడు వీడు? సరే, ఒక సీరియల్లో పెట్టుకొని చూడమని ఆయన్ని, ఒక సీరియల్లో యాక్టింగ్ చేస్తాడేమో. సీరియల్కి నా రేంజ్ కాదు అనుకుంటున్నాడు, ఆయన భ్రమలో ఉన్నాడు. సీరియల్కి తీసుకునేవాళ్ళు లేరు, సినిమాల్లో పెట్టుకోకపోయా. ఆ మధ్య ఒక సినిమా చూసాను సార్, జాంబిరెడ్డి అని. దాంట్లో కరెక్ట్గా సైకో పాత్ర, సినిమా మొత్తం క్యాల్కులేషన్ చేసుకుంటే 2 నిమిషాల పాత్ర. నేను ఏదైనా సినిమా చేశానంటే ఆ సినిమా చేశానని చెప్పుకోగలుగుతాడు ఆయన. అటువంటి పెట్టుకొని ఈ యొక్క లోగుట్టు వ్యాపారాలు ఇట్లాంటి పార్టీలు మాదిరి విచక్షణ లేని కామెంట్స్ చేస్తే
వీడి బెదిరింపులకి రేవంత్ రెడ్డి గారు లొంగుతారా? సార్ మీరు ఎట్లా నన్ను ఆ మాదిరిని మీరు ఎట్లా అడగబుద్ధి అవుతుందో అర్థం కాలే సార్. ఇట్లాంటి చిన్నోళ్ళు పిల్లగాళ్ళు, వయసు పెద్దదే కావచ్చు, పిల్లగాళ్ళు వీళ్ళు నిజంగా ఆయన స్టేచర్ కొంచెం గొప్పదంటే బాగుందని నేను ఆశపడుతున్నా. మాటలు తీవ్రమైన మాటలు, ఆయన స్టేచర్ చిన్నది. ఇంకొక నైంటి ఈ టైంకి ఎత్తకపోయింటారు, బొక్కలకి దొప్పకపోయింటారు. వాస్తవంగా ఉండిచింటారు ఆయన ఇన్ని రోజుల. రేవంత్ రెడ్డి ఒక టైగర్ పాలిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం. పోలీస్ వ్యవస్థ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. అవును, భయపడి వణికే పరిస్థితి. ఒక తప్పు చేయాలంటే, ఒక పెద్ద హీరోని వదిలిపెట్టలేదంటే ఇట్లా వాళ్ళని పట్టించుకుంటారా? అది వాళ్ళ నోటీసులో లేదు సార్. వాళ్ళ నోటీస్ వరకు ఈయన కనకపోతే మళ్ళీ క్షమాపణలు చెప్తాడు బయటకు వచ్చి. సో అసలు ఇప్పుడు ఈయన హిందూ ముస్లిమ్స్ మధ్యన చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. 100% సార్, చాలా తప్పు అది. 100% ఉన్నాయి. అది ప్రభుత్వం నోటీస్కి ఏ విధంగా పోతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే నిన్న ఈయన చెప్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు అల్లు అర్జున్ది తప్పే, అవును, ఎవరి కోసం రేట్లు ఇంత పెంచుకుంటున్నారు, ఎవరిని ప్రజల్లోకి రావటం ఏంటి, ఇలాంటివి చేసి ప్రజలు చనిపోవడానికి కారణమైన వాళ్ళని వదిలిపెడతాకు వీల్లేదని అన్నాడు. కరెక్టే, అది ఆయన అన్నమాట, తప్పని చెప్పిన మాట. ఆయనకి దానికి హిందూ ముస్లిమ్స్ని అంటగడతాడు. ఎక్కడి నుంచి ఎక్కడ వ్యవహారం. రేవంత్ రెడ్డి మనం చూస్తే బెనిఫిట్ షో అని చెప్పి 800 రూపాయలు టికెట్ చేసి GST యాడ్ చేసి వెసులుబాటు అన్ని ఈయన కల్పించాడు సార్. అంతకంటే ఎవరు ఒకవేళ కసి కుట్ర పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా? అసలు అవకాశాలు కల్పిడు కదా. అంత మంచి చేసిన ఆయన ఈరోజు ఇది పాలిటిక్స్లోకి తీసుకొచ్చేసారు. నీతి నిజాయితీగా ఒక పక్కనేమో సినిమా ప్రొడ్యూసర్స్ అందరు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు. బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చే విధంగా మళ్ళీ ఈ ప్రయత్నం చెడగొడదామని, అట్లా చెడగొడదామని వాళ్ళ ప్రయత్నం అది. కలిస్తే మళ్ళీ వాళ్ళు దగ్గర అయిపోతారు. దగ్గర కాదు, దూరం కాదు, ఎట్టటోళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేడు. అందరికీ న్యాయం చేయాలా అన్న, రేవంత్ అన్న దగ్గరికి వస్తే హక్కుని చేర్చుకోవాలా, ఇదే ఆయన విధానం. అది తప్ప గతంలో మనం చూసాం చిరంజీవి గారిని, నాగార్జున గారిని, పెద్ద వాళ్ళందరినీ, ప్రభాస్ గారిని, మహేష్ బాబుని 2 కిలోమీటర్ల నుంచి గేట్ కాడ ఆపించి నడిపించి ఇటు పెట్టుకొని చిరంజీవి గారి దగ్గర దండం పెట్టించుకొని, మీరు పెద్ద మనసుతో కన్న తల్లి బిడ్డని ఒళ్ళో పెట్టుకున్నట్టు మీరు చూడాలియా అంటే అదొక నియంత పాలన జరుగుతూ ఉండేది. చిరంజీవి అంత తోడు ఆ మాదిరి అనే పరిస్థితి వాళ్ళు తెప్పించారు. ఆ మాదిరి లేడు రేవంత్ రెడ్డి. అందరికీ సమన్యాయము. ఈరోజు సార్ ఇది ఒక్కటి ఫైనల్ ఒక విషయం చెప్పి ముగిస్తాను అందరికీ క్లారిటీ కోసం. అల్లు అర్జున్ గారి విషయంలో కన్నా రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా కన్నా వ్యవహరించుకుంటా ఉండింటే అసలే తెలంగాణ ప్రతి ఒక్కరు ఏదన్నా తప్పు చేయడము అల్లు అర్జున్కి బూచిగా చూపించారు కదా సార్. వీళ్ళే ఆయన మళ్ళీ విమర్శించేవాళ్ళు. అల్లు అర్జున్ ఇలా చేసి ప్రాణం పోయింది అంటే పెద్దోళ్ళు అయితే ఒకటే, మేమైతే ఒకటే అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్, అందరికీ సమన్యాయం దొరుకుతుంది అనే ధైర్యం, భరోసా దేశం లేకల్లా రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యంగా తీసుకున్న వాళ్ళు ఒకడు 100% నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.